Hello, guys, welcome to a new game called Shave and Stuff. సో ఇలాగా మనకి క్లయింట్స్ వస్తారనమాట. ఆ క్లయింట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిచ్చి ఎర్రి హెయిర్ స్టైల్స్తో వస్తారు. ఇట్లాంటి కావాలనుకుంటూ వస్తారు. సో ఈ బుజ్జి బొండంగాడికి భలే ఉన్నాడు. వీడు క్యూట్గా ఉన్నాడు కదా, క్యూట్గా ఉండు. సో ఈ బుజ్జి బొండంగాడికి అలాగ మనం కటింగ్ వేసాం అనమాట. కటింగ్ ఫస్ట్ తీసుకుందాం. అలా చిన్న సర్కిల్స్ అయ్యింది, ఇట్లా రౌండ్గా. దీన్ని అసలు వీళ్ళు ఎంత వింత కోరికలతో వస్తారంటే, జుట్టు ఉన్నోడికి జుట్టు కత్తిరించవచ్చు, లేనోడికి ఎట్లా? లేనోడికి జుట్టు మొలచాలి. ఇది వేస్తే ఇట్లా జుట్టు మొలుస్తుంది. చూసారా గైస్? ఇట్లాంటి వింత కోరికలతో వస్తారు వీళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? జుట్టు మొలుస్తుంటే ఎవడైనా ఏడుస్తాడా? ఊడిపోతేనే ఏడుస్తారు జనాలు, మొలుస్తుంటే ఏడవద్దు. ఇక్కడ షేప్ అద్దరు కొడేసాం మనం. ఇది కూడా షేప్ తీసేద్దాం. వండర్ఫుల్. ఎంత బాగా తీసానంటే అద్దరు కొట్టేసాను డూడ్. అర్థమైతే లేదు నువ్వు ఎంత మంచి సెలూన్కి వచ్చావో. నీకు అర్థమయ్యట్లేదు బూరుబుగ్గలోడా, నీకు అర్థమైతేలే అసలు. చూడు, సాటిస్ఫై అయిపోతుంది నువ్వు. ఇంకా ఇది ఈ రంగేనా? ఈ రంగే. పోయింది. నాకు ఏ కలర్ ఏందో అర్థమవుతూనే లేదు. సో ఇట్లా ముందు కొంచెం డిప్పలు వేపేసి వెనకాల రౌండ్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక 5 mm క్లియర్ చేస్తాను. లేకపోతే 2 mm దగ్గర పెట్టి తీయద్దేమో. వాహ్, నేను అసలు నా చదువులో కూడా ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అయ్యయ్యో ఈ ఎంకమ్మ జుట్టు మొత్తం వెళ్ళిపోతుంది. ఒక పని చేద్దాం, మనకి ఎట్లనో జుట్టు వచ్చే ఆప్షన్ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే, మనకి ఈజీగా ఉండడానికి, లైఫ్ షుడ్ బి ఈజీ గైస్. సో బ్రెయిన్ ఉండాలి. లైఫ్ ఈజీగా ఉండాలంటే మనకి ఫస్ట్ బ్రెయిన్ ఉండాలి. ఇది కొంచెం వంకరగా వచ్చింది, అడ్జస్ట్ చేసుకో. ఒక లైన్ గీసుకుందాం. ఇట్స్ ఓకే. లైన్ గీసుకుందాం. ఆ లైన్ గీసుకొని పైన వీడికి కావాల్సిన ఆరెంజ్ కలర్ కొట్టేద్దాం. వాట్ ఎ విజన్. తిరగరా బాండం. నీ ఐబ్రో కొంచెం బ్యాక్ వచ్చింది. అయ్యో, మళ్ళీ ఆరెంజ్ కొట్ట. ఇంత పనికిమాల కష్టమైన హెయిర్ స్టైల్ అవడం తీసుకొస్తాడా? ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను. ఇప్పుడు థిన్ హెయిర్ కొడదాం. సో డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. సో ఈ పైన ఉన్న దిమ్మకి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది.
ఇప్పుడు ఓపిక ఉంటే కత్తిరి తీసుకొని ఎక్స్ట్రాస్ లేవేద్దాం. ఈ ఎక్స్ట్రాస్ లేపేద్దాం, లెవెల్ చేసేద్దాం. ఆడంత క్లియర్గా అయిపోయినా పర్లేదు, నువ్వు మా దగ్గరికి మళ్ళీ రావచ్చు. బ్రౌన్ కలర్ కూడా వేద్దాం. అమ్మో, నేను అనుకుంటా అమ్మాయిలకి లేయర్ కట్ అంటే పెద్ద కష్టమే ఉంది, ఇట్లా 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 లేయర్ కింద తీసి ఇలా చాప్ చేసేయడమే కదా అని అర్థమవుతుంది. ఈ బొమ్మగాడికే నేను ఇంతసేపు చేస్తున్నాను అంటే ఇప్పుడు వెనక్కి కూడా తిప్పాలి, వెనక్కి కూడా వేయాలి. వెనక్కి కనిపించదు కానీ మనం వేయాలి, వృత్తి ధర్మం అది. చుట్టూ కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లనో చుట్టలేదు, వాడు అడిగింది మనం చేయాలి కాబట్టి ఇక్కడ ఒక లైన్ వేసేద్దాం. జస్ట్ క్రియేట్ అన్ ఇల్యూషన్ అనమాట, ఇది ఇల్యూషన్ ఎఫెక్ట్. వాడు అడిగినట్టు చేసాము అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఇంటూ పడిందిరా బాబోయ్, దేవుడా, వాట్స్ గోయింగ్ ఆన్. ఓకే అయిపోయిందిరా బాబు, వెళ్ళిపో, పర్లేదు. ఓ చూసా, ఇంత కష్టపడితే 3 స్టార్స్ వస్తాయి గైస్, వస్తాయి. మ్యామ్ ఆ కల్చర్ బాగుందా, ఈ కల్చర్ బాగుందా ఒకసారి చూడండి మ్యామ్. మ్యామ్ ఈ కల్చర్ బాగుంది మ్యామ్, ఈ జోళ్ళు బాగున్నాయి. మన మీ బొరాన్ మోడల్ అయి ఉంటుంది, ఈ బర్కత్పురా బొరాన్ మోడల్కి కటింగ్ చేస్తున్నాం. ఇది మోడల్ బర్కత్పురా మోడల్, హడల్ గుండె హడల్, మోడల్ బర్కత్పురా మోడల్. నేను ఇక్కడ చేసాంగా అంటే ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ రేటింగ్ ఇస్తావా? సో దిస్ ఇస్ సో హ్యూజ్ మ్యాన్. ఏం చేయాలి సార్ మీకు? గెడ్డం రంగు వేయాలి, పైన మధ్యలో డిప్పలు వేయాలి. ఓకే కూర్చోండి సార్. ఫస్ట్ డిప్పలు వేద్దాం. చెక్కే డిప్ప మొత్తం చెక్కే. లేబర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థమవుతుందా? ముక్కు కోసేస్తాం, ముక్కు కోసేస్తే ఛాన్స్ లేదు. కాకపోతే వచ్చి చేయించుకొని వెళ్ళిపోవడం ఏంటి? మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ పెళ్ళి అయినతే మీ జీవితం ఎట్లా ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడాలి. వచ్చేలా ముంగిగాడిలాగా ముష్టి ముంగిగాడిలాగా కూర్చోకూడదు. నువ్వు నాకు చెప్తానే కదా నేను మళ్ళీ వేరే కస్టమర్కి ఇలా అయిందంట అలా అయిందంట నీ మీద నేను చెప్పచ్చు కహానీలు. నేనే వాక్కుంటూ ఉంటే ఎలా? నేనే ఎజ్యూమ్ చేసేసుకోనా నీ పిల్ల నేను కొడుతుంది అని? చాలా పర్ఫెక్ట్ అయిపోయాను నేను ఇందులో. అసలు కాన్సన్ట్రేషన్కి ఎంత కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందంటే నాకు మాట్లాడాలని కూడా లేదు, ఇంత కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ నేను హెయిర్ కొట్టాలి. ఇప్పుడు థిన్ లైన్ ఆఫ్ హెయిర్ కొట్టాలి, అంతేనా? ఇప్పుడు కొంచెం వావ్ గుండు మ్యాన్ అయిపోయింది. నో అయిపోయింది, నడిచే. ఇప్పుడు కొంచెం బొచ్చు ఎక్కువైంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లెవెల్ చేస్తాను. వెళ్ళనంటావా? సెట్ లెవెల్ కొడిచాను సార్. ఐ నో యూ లవ్డ్ ఇట్, థ్యాంక్ యూ. వద్దు సార్, ఇప్పుడు $5 పెట్టి కొని అంత డబ్బులు లేవు మన దగ్గర. చిన్నపిల్లడివి, నా హైట్కి నువ్వు సరిపోట్లా, పైకి రా కొంచెం. ఇటు జుట్టు ఏంది ఇట్లా? వామ్మో, ఇది చాలా కష్టంగా జుట్టు వచ్చింది అబ్బా. ఫస్ట్ ఉన్న జుట్టు పీకి పడేయాలి. గుండు కొట్టు. పొడిసిన తర్వాత ఇప్పుడు మొలకలు.
అసలు వెనకాల ఇంత స్టైల్ ఎందుకు నాకు అర్థం కాదు. దీనమ్మా కత్తెర హ్యాండ్లింగ్ నాకు నేర్పలేదు, అందుకే నేను హ్యాండ్లింగ్ ఓన్లీ ట్రిమ్మర్తో చేస్తాను. ఇది గుండు కాదు, గుండు లాంటిది. లెవెల్ 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 కొట్టు. అబ్బా ఇక్కడ కొంచెం లేపుతాం. అయ్యో ఇక్కడ కొంచెం నీ అకమా. పోనే చెత్త మొఖం నాన్న, నువ్వు చెత్తది ఏదో వేసుకొస్తే నీ అంత చెత్త కటింగ్ ఏమైనా ఎవడో వేసుకురాలేదు, అర్థమైందా? నువ్వే వేసుకోవచ్చు, అందుకే నీకు ఇంతగా ఎక్కువ. ఒకటి అమ్మా చూడ్డానికి మంచి లెక్చరర్లా ఉన్నావు, ఫిజిక్స్ లెక్చరర్ లాగా. నీకు ఎందుకు ఇలాంటి రెయిన్బో గడివి? నిత్యకంఠం నీలకంఠం నన్ను నన్ను కళ్ళజోడు చూడు, కళ్ళజోడు చూడు. అబ్బా లేపేయాలి కొంచెం, బ్రౌన్ కొట్టాలి. బియర్డ్ మొత్తం బ్రౌన్, సారీ బ్రౌన్ కదా, బ్రౌన్ కొట్టాలి బియర్డ్ మొత్తం. ఇది బ్రౌనా బ్లాకా? వద్దా, ఈ కలర్ కన్ఫ్యూజన్ ఏంట్రా దేవుడా. మౌత్ మొయ్యి, మౌత్లోకి వెళ్ళిపోద్ది, లేకపోతే మౌత్ మొయ్యి. ఎల్లో పడతలేదేంటి? ఎల్లో ఫర్ ద ఫస్ట్ కోన్, green for the second cone. Here comes the blue. This is actually fun. I have to try something like this someday. Next pink. Okay, finally త్రికోణంగా ఉన్నాం. ఇంత కష్టపడేసి కూడా మా ఇలా దేవుడా, ఇంత కష్టమైన ఉద్యోగం రా నాయన ఇది. పోరా నువ్వు, నీ చెత్త హెయిర్ స్టైల్ వల్ల నాకు చాలా హెరాస్మెంట్లా ఉంది. అప్పో దీన్ని